దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? జ్ఞాని అయిన సాల్మాను మనిషి జీవితాన్ని గురించి ఎన్నో జ్ఞాన వాక్యాలు రాస్తున్నాడు. మనిషి యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి, ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన మాట్లాడచ్చు. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనిషి యొక్క జీవితం అనేది సంతోషముగాను సుఖముగాను వెళ్ళబుచ్చే దాని గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో సంతోషము సుఖం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అలాంటి యొక్క సంతోషాన్ని సుఖాన్ని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక మనం ముందుకు సాగిపోవడానికి మనం కనపడాలి. చాలామందికి ఏంటంటే సుఖ జీవితం, సంతోషమైన జీవితము అనేకుల్లో ఈ దినాల్లో కనపడట్లా. ఒక కుటుంబంలో వ్యాధి వలన హాస్పిటల్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇట్లాగ మనం చూసినట్లయితే కనుక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వ్యాధుల వలన. కొంతమందికి దెయ్యాలు పడుతున్నాయి. దెయ్యాలు బట్టి చేతబడి శక్తులు కొంతమందికి చేసి మంత్రాలు చేసి వాళ్ళని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. మరి కొంతమందిని చూస్తే మెంటల్ వస్తుంది. ఏమొస్తుందంట? మెంటల్. మొన్న నా దగ్గరికి ఒకరిని తీసుకొచ్చారు. అమ్మాయిని ప్రేమించాడంట, లవ్ ఫెయిల్యూర్ అయిందంట. ఇక ఆ కుర్రోడు మెంటల్ అయిపోయి ఇట్లా బిగిసిపోతున్నాడు, ఇట అయిపోతున్నాడు, పిచ్చిగా అయిపోతాడు. ఇక ఆ అమ్మాయి వాడి మైండ్లో ఇదైపోయి వాడు మెంటలోడు అయిపోయాడు. ఇప్పుడు వాడిని హాస్పిటల్ చేర్పించారు. ఇప్పుడు ఇంకొకరిని చూస్తే మెంటల్ ఎక్కువైపోయి వాడిని తీసుకెళ్ళి చిన్నపిల్లాడే వాడు కూడా ఏం చేస్తాడు, తాగుడికి అలవాటు పడి ఏం చేస్తారు, ఒక అమ్మాయిని కూడా ప్రేమించి ఇద్దరు కలిసి ఫుల్గా ముందు తాగుతూ ఏం చేస్తారు, ఫోన్లు అమ్మేసి అమ్మేసి ఇష్టానుసారం చేస్తుంటే వాడికి మెంటల్ ఎక్కువైతే వాడిని మొన్న మద్రాసులో మెంటల్ హాస్పిటల్ చేర్పించారు. ఇట్లాగా కొంతమంది ఇళ్ళల్లో ఏమవుతుందంటే మెంటల్ వస్తున్నాయి. ఎందుకని? ఈ తాగుళ్ళు, ఈ అమ్మాయిల అలవాట్లు, ఇట్లాంటివన్నీ బెట్టింగ్లు, యాప్లు ఇవన్నీ చేసి. మరి కొంతమందిని మనం చూస్తే తాగుడు వలన తాగి ఇంట్లో కొట్లాట్లు, గొడవలు, అల్లర్లు. నిన్న ఒకరు వచ్చారు, అయ్యా వాడు తాగి ఏం చేస్తాడంట, ఊరంతా అప్పులు చేస్తాడంట. మా భార్యకి డోక్రా లోన్ వస్తుంది, లోన్ రాగానే కట్టేస్తా చెప్పి ఊరంతా అప్పులు చేస్తాడంటాడు. ఆ లోన్ రాగానే ఆమె కట్టాల్సిందేనంట. వాడు ఏం పనికి వెళ్ళట్లేదు, ఏ పని చేయట్లేదు, తాగి ఇంట్లోనే ఉంటున్నాడు. కొన్ని కుటుంబాలు చూస్తే భార్యలు కష్టపడి ఎన్నో పనులు చేస్తే ఆ డబ్బులు కూడా తాగేస్తారు. వాళ్ళు పని చేయకపోగా ఆ డబ్బులు కూడా తాగి తిరుగుతున్నారు. ఇలా కొన్ని కుటుంబాల్లో చూస్తే సుఖం లేదు. అందుకే అంటారు, వీడిని కట్టుకున్నాను కానీ నాకు సుఖం అనేదే లేదు, ఈ పిల్లల కన్నాను కానీ నేను సుఖపడిందే లేదు. అంటే పిల్లల వలన సుఖం లేదు, భర్త వలన సుఖం లేదు, వ్యాధులు వస్తే సుఖం లేదు, మెంటలు వస్తే సుఖం లేదు, దెయ్యాలు పడితే సుఖం లేదు. ఇంకొంతమందికి ఉన్న పెద్ద దెయ్యం ఏంటంటే అప్పులు. ఏమంట? ఎటు పోయినా అప్పులే, ఎక్కడ పోయినా ఈఎంఐ. ఏ అమ్మాయి అంట? ఈఎంఐ. ఏ అమ్మాయి? అప్పుల అమ్మాయి, అప్పులు ఇచ్చే అమ్మాయి అనమాట. అదొక అమ్మాయి. ఈఎంఐ అంటే అప్పులు ఇచ్చే అమ్మాయి అనమాట. చాలామంది ఏం చేస్తారు, ఈఎంఐ దగ్గరికి పోయి అప్పులు తెచ్చుకొని నెల కట్టలేక ఊరు వదిలి పారిపోవటము, ఫోన్ నెంబర్లో ఫోన్లు మార్చేయటము, ఇంటి అడ్రస్ మార్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటము, ఉద్యోగం మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవటము. ఏం చేస్తారు? ఈ అప్పులు కట్టలేక చాలామంది తయారవుతున్నారు. ఎందుకు ఎంత చెప్తున్నా అంటే సుఖం అనేది లేదు. ఉద్యోగం చేసిన సుఖం లేదు, సంపాదించిన సుఖం లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు, భర్త వలన సుఖం లేదు, పిల్లల వలన సుఖం లేదు. అనేక కుటుంబాలు ఎలా ఉన్నాయంటే దుఃఖముతోనూ బాధతోనూ కన్నీళ్లతో కనబడుతున్నాయి. కానీ వాక్యం ఏం చెప్తున్నాడు? సాల్మన్ మహారాజు సంతోషంగా ఉండటం కంటే తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే ఇంకా శ్రేష్టమైనది నరులకి ఏది లేదు. మనం చెప్పండి, ఇప్పుడు సంతోషంగా ఉండేది, సుఖంగా ఉండేదానికంటే ఇంకా శ్రేష్టమైనది ఏదైనా ఉందా?
ఏది లేదు. సంతోషంగా ఉండే జీవితము, సుఖంగా ఉండే జీవితం అంటే దానికంటే శ్రేష్టమైనది ఈ లోకంలో నరుడికి ఏది లేదు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుడిచ్చిన దినాల్లో సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్నాం. అదే సమయాన్ని కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం పారిపోవాలా? శ్రమలు వచ్చినప్పుడు వాటిలో ఏం చేయాలి? మనం అనుభవించాలి. ఇదే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14 వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14 వాక్యం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. సుఖ దుఃఖములను ఏం చేశాడు దేవుడు? జతపరిచి ఉన్నాడు. సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినం వచ్చినప్పుడు ఏం చేయాలంట? యోచించుము. అంటే సుఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? సుఖంగా అంటే క్షేమంగా ఉన్నప్పుడు మనం క్షేమంగా సంతోషంగా ఉండాలి. అదే ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఎలాగ మనం ఈ సమస్యను తప్పించుకోవాలి, ఎలాగ ఈ బాధ నుంచి తప్పించుకోవాలి, ఎలాగ ఈ యొక్క ఇబ్బంది నుంచి మనం తప్పించుకోవాలని మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. అంతేగాని మనం భయపడిపోయి ఊరు వదిలేసి పారిపోవటం, సంఘం వదిలేసి పారిపోవటం, దేవుని వదిలేసి పారిపోవటం, ఇలా అంతా మనం చేయకూడదు. అందుకని చదువుతున్న వాక్యములో సుఖ దిక్కుమున ఏంటంటే సుఖ దినమునందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరిగిన దాన్ని నరుడు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచినాడు. అంటే మనుషుడు చనిపోయిన తర్వాత తెలిసిద్దా? ఇంకా సుఖం అంటే ఏంటో తెలియదు, దుఃఖం అంటే ఏంటో తెలియదు. అతను మరణించిన తర్వాత అతనికి ఏమీ తెలియదు. కాబట్టి దేవుడు బ్రతికున్నప్పుడు ఇవన్నీ మనల్ని అనుభవించడానికి అనుమతిస్తున్నాడు. చనిపోయిన తర్వాత అవన్నీ మనకు ఉంటాయా? చెప్పండి. సమాధిలో పెట్టిన తర్వాత ఇంకా అడిగాను ఉంటాయా? హాయిగా నిద్రపోతాడు. దాన్ని బైబిల్ ఏం చెప్తుంది? చనిపోయిన వాడు నిద్రిస్తున్నాడని రాస్తుంది. ఏం రాస్తుందంట? దాన్ని ఇంకొక పద్ధతిలో రాస్తుంది, విశ్రాంతి పొందుతున్నాడు. ఏం పొందుతున్నాడంట? విశ్రాంతి. అంటే మన యొక్క జీవితం అనేది శరీరంలో ప్రాణం ఉన్నంత కాలమే మనం సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తాం. ఇలాంటి అనుభవించినప్పుడు మనకు బాధ వేదన అన్నీ మనకు కలుగుతుంటాయి. కానీ చనిపోయిన తర్వాత ఇవన్నీ మనకి ఉండవు. ఎందుకంటే దేవుడే సమస్తాన్ని కలగజేసేవాడు. చదవండి పైన 13వ వాక్యం ఒకసారి చదవండి. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? ఇక్కడ చూడండి, దేవుని యొక్క క్రియలు ఉంటాయంట. దేవుని యొక్క క్రియలు వంకరగా దేవుడు చేశాడే అనుకోండి, దాన్ని ఎవడు కూడా చక్కపరచలేడు. అంటే దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్నే దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలనే మన అందరం కూడా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని సంతోషంగా మనం అనుభవించాలి, సంతోషంగా మనం ముందుకు వెళ్ళాలి. కానీ దాన్ని ధిక్కరించేవారుగా ఎందుకు నాకు ఇలాగ జరిగింది, ఎందుకు నాకు ఇలాగ చేస్తాడు దేవుడని ఎవరు అడగకూడదు. దేవుడు నిన్ను దుఃఖ మార్గం నడిపించాడా, సంతోష మార్గం నడిపించాడా, లేకుంటే సుఖమైన మార్గం నడిపించాడా అనేది మనం సంతోషించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పండి, మీరు కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ తినటానికి లేకుండా, బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా, ఇల్లు లేకుండా, ఏంటి ఏ బంగారం లేకుండా, డబ్బు లేకుండా, ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేకుండా ఎంతోమంది హీనంగా బతుకుతారు, బాగా కష్టాలు పడతారు. కానీ ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ఆశ్రయించిన తర్వాత ఆ జీవితం అంతా సగ జీవితం ఏమైపోతుందంటే కష్టాలు అనిపించిన తర్వాత సగ జీవితం ఎలా ఉంటుందంటే సుఖంగా బ్రతుకుతారు. కొంతమంది జీవితం ఎలా ఉంటాయంటే పుట్టినప్పుడే డబ్బుతో పుట్టి, డబ్బుతో పెరిగి, ధనవంతులుగా పెరిగి సగ జీవితం అనుభవించిన తర్వాత అవన్నీ కోల్పోయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తారంటే కష్టపడి బతుకుతారు, కష్టాలతో బతుకుతారు. ఏ జీవితం బాగుంటుంది చెప్పండి మీరు? నేను చెప్పాను 2 జీవితాలు. ఒకటి ఫస్ట్ అంతా కష్టాలు పడి తర్వాత సుఖపడతారు, ఒక జీవితం అది. ఇంకొక జీవితం ఫస్ట్ అంతా సగ జీవితం సుఖపడి తర్వాత ఏమి లేకుండా కష్టపడతారు. ఏ జీవితం బాగుంటుంది? ముందు కష్టపడి తర్వాత సుఖపడే జీవితము మంచిది. ఎందుకంటే మనము వయసు అయిపోద్దప్పుడు, ఆ తర్వాత మనం కష్టపడ్డాక బలం ఉండదు మనకి. కాబట్టి వయసు అయిన తర్వాత సుఖపడతాం మనకు మంచిది.
అందుకని మనం ముందే సుఖపడకూడదు. అందుకని ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే వయసులో ఉన్నంత కాలం దూరం వేయించుకుంటారు ట్రాన్స్ఫర్లు. అంటే వాళ్ళు వేసే దూరాలకు వెళ్ళిపోతారు సంతోషంగా. దూరంగా వేయించుకుని ఏం చేస్తారు, బలం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తారు. వయసు అయిపోయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ ఊరు దగ్గరలో వేయించుకుంటారు, వాళ్ళ సొంత ఊరిలో వేయించుకుంటారు. ఎందుకని, ఇక మా వయసు అయిపోయింది, ఇక తిరగలేము, మాకు ఓపిక లేదు, ఇక మేము రిటైర్డ్ అయిపోతాం కాబట్టి మా సొంత ఊరిలో లేకుంటే మా ఊరికి దగ్గరలో అనేది వాళ్ళు వేయించుకుంటారు. ఎందుకంటే బలం ఉండదు, ఇక వయసు ఆరోగ్యం అన్నీ అయిపోయి ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరూ కూడా ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పిన దాన్ని బట్టి సుఖము దుఃఖము రెండు ఉంటాయా, లేకుంటే ఎప్పుడు సుఖం ఉంటుంది మనిషి జీవితం అంతా? ఒక మనిషి బైబిల్లో ఉన్నాడు, బతికినంత కాలం సుఖంగా బతికాడు, చీర చూసి ఇప్పుడు నరకంలో ఉన్నాడు ఆయన. ఒక మనిషి ఏం చేశాడు, జీవితకాలం అంతా కష్టపడ్డాడు. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? అబ్రహాం గారు ఒళ్ళో పరలోకంలో కూర్చున్నాడు, ఆయన పేరు లాజరు. అందుకని మన అందరం కూడా ఇప్పుడు చెప్పండి, ఈ లోకములో ఉన్నంత కాలం మనం శ్రమలు పడితే, కష్టాలు పడితే, పరలోకానికి వెళ్ళిన తర్వాత జీవితకాలం అంతా ఏం చేస్తాం, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, దేవుని మహిమలో, దేవుని వెలుగులో, నిత్య జీవంలో, రాత్రి పగలు లేని రాజ్యంలో, మరణం లేని రాజ్యంలో, నిద్ర లేని రాజ్యంలో, వ్యాధి లేని రాజ్యంలో దేవుని ముఖాన్ని చూసుకుంటూ బతుకుతాం. ఇప్పుడు మనకి ఈ లోకంలో సుఖం కావాలా, పరలోకంలో సుఖం కావాలా చెప్పండి? అప్పుడు ఈ లోకంలో మనం ఏం చేయాలి? అనుసయమ వినపడుతుందా నా మాట? వినపడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ సుఖపడాలా, లేదంటే ఇక్కడ కష్టపడాలా? ఇక్కడ కష్టపడితే పరలోకంలో మనం ఏం చేస్తాము, సుఖపడతాం. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని తీసుకుందాం, 20 సంవత్సరాల వయసు వరకు కూడా ఇంట్లో సంతోషంగా ఉంటుంది, ఏ పని చేయదు, ఏ కష్టం ఉండదు, ముద్దుగా పెంచుకుంటారు. పెళ్ళైన తర్వాత ఏం చేయాలి? బట్టలు ఉతకాలి, అత్త బట్టలు ఉతకాలి, మామ బట్టలు ఉతకాలి, ఆడబడుసు బట్టలు ఉతకాలి, అందరికి ఇంటి వంట చేయాలి, అందరినీ గౌరవించాలి, ఏ బంధువులు వచ్చినా వాళ్ళకి మర్యాద చేయాలి, ఎంతమంది వచ్చినా వంట చేయాలి. ఇలాగ మనం చూసినట్లయితే ఏం జరుగుతుందంటే, ఒక ఆడపిల్ల పెళ్ళి కాకముందు ఏం చేస్తుందంట, బాగా సుఖపడుద్ది. పెళ్ళైన తర్వాత ఏం చేస్తుంది చెప్పండి? పెళ్ళైన తర్వాత ఏం చేయాలంట, బాగా కష్టపడాలి. పెళ్ళి కాకముందేమో బాగా సుఖపడతారు, పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు, బాగా కష్టపడతారు. కష్టపడాలా, కష్టపడకూడదా చెప్పండి? తప్పదు అది. అలాగనే మనమైతే పెండ్లి కుమార్తె, మనం కూడా ఎవరంట చెప్పండి అందరూ, ఎవరంట? మనము పెండ్లి కుమార్తె. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఏం చేయాలి, ముందుగా సుఖపడితే తర్వాత ఏం చేయాలంట, కష్టపడాల్సి వస్తుంది. కానీ ముందుగా కష్టపడితే తర్వాత ఏమొస్తుంది, సుఖం వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ భూలోకంలో పెండ్లి కుమార్తెగా మనం ఉన్నాము, మనం ఏం చేయాలంటే ఈ భూలోకంలో బాగా మనం కష్టపడినట్లయితే కనుక పెండ్లి కుమార్తెగా రేపు వివాహం జరిగిన తర్వాత పరలోక రాజ్యములో దేవునితో ఏం చేస్తాడంట, సుఖముగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాము. అందుకని దేవుని బిడ్డల మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. దేవుడు మనకి సుఖాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. అంతకంటే శ్రేష్టమైన జీవితం మరి ఇంకొకటి లేదు. కొంతమందికి దుఃఖము, కొంతమందికి బాధ, కొంతమందికి వేదన, కొంతమంది కన్నీళ్ళు, కొంతమంది కృంగిపోతున్నారు, కొంతమంది భయపడిపోతున్నారు, కొంతమంది దిగులు పడిపోతున్నారు, కొంతమంది ఆలోచనలు పడిపోతున్నారు. ఇలా చూసైతే ఈ జీవితం ఏమైపోద్దా, ఎలా జరిగిద్దో, ఎలా ముగిస్తామో, ఎలా కొనసాగిస్తామో అనేకలు ఏం చేస్తారంటే భయంతో ఉన్నారు చదువుల వలన. మొన్న ఢిల్లీలో చాలా స్ట్రైక్ చేశారు యవనస్తులు అందరూ, స్టూడెంట్స్ అందరూ. ఎందుకని? వాళ్ళందరూ ఉద్యోగాలు లేవు, నీట్ రాస్తే అదంతా క్యాన్సిల్ చేశారు. ఇలాగా ఎన్నో జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే అక్కడ గొడవ చేశారు. అంటే పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ అంట. ఏ పార్టీ అంట? ఈ ఉద్యోగస్తులు చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు లేవని కోర్టుకి వేస్తే కోర్టు జడ్జి చెప్పాడంట, ఒరే మీరు ఒక కాక్రోచ్ అంత ఉన్నారా, మీరు ఏం చేస్తారు, మీ వల్ల ఏమైంది, మీరు మూసుకొని పోండ్రా అన్నారంట. అంతే, వాళ్ళ కాక్రోచ్ పార్టీ పెట్టేశారు. పెట్టేసినప్పుడు పెద్ద కాక్రోచ్లు అయిపోయి ఏం చేస్తారు, ఇప్పుడు ఢిల్లీని ఊపి అవతల పడేశారు. ఢిల్లీని గడగడగడలాడించి ఢిల్లీ ప్రధానమంత్రి దిగి వచ్చి వారు అనుకున్న దానికి ఏం చేస్తారంట, అతన్ని రిజైన్ చేయించేశారు. ఏంటి
ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఏం చేశారంటే రిజైన్ చేశారు. ఆ తర్వాత చనిపోయారు కొంతమంది, నీట్ క్యాన్సిల్ చేశారని చెప్పి వాళ్ళకి మనిషి ₹1 కోటి వాళ్ళు చెప్పి డిమాండ్ చేశారు. ఆ తర్వాత మొన్న జరిగిన స్ట్రైక్లో ఎవరి మీద ఒక కేసు కూడా ఉండకూడదని చెప్పేసి అవన్నీ మాట్లాడి డిమాండ్స్ చేసి క్లియర్ చేసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక కాక్రోచ్ లాంటి చిన్నగా మాట్లాడితే అన్ని కాక్రోచ్ లాగా వచ్చి అన్ని బొద్దింకలాగా వచ్చి భయంకర యుద్ధం చేసి ఇండియాను ఒక ఊపేశారు మొన్న. ఎందుకు చెప్తానంటే దేవుని బిడ్డలైన మన అందరం కూడా చిన్న వయసులో అయినా సరే పెద్ద వయసు అయినా సరే కష్టాలు వస్తాయి. మరి ఆ పిల్లల కష్టం వస్తే అందరూ వీధి ఎక్కారు, పోలీసులు కొడుతుంటే తలకాయలు పగిలిపోయినాయి, చేతి ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. మీరు చూసారో లేదో ఇనప రాడ్లతో కొట్టారు, లాఠీలు కాదు. ఏ రాడ్లు అట? ఇనప రాడ్లతో కొట్టారు. లాఠీలకి మేకులు పెట్టి కొట్టారు, కొట్టి లాగుతున్నారు, ఇట్లా వేసి కొట్టి దిగిపోతాయి. అంత ఘోరంగా స్టూడెంట్స్ కొట్టారు, అంత ఘోరంగా చేతి ఎరగొట్టారు, తల్ల బగలు కొట్టారు. పోలీసులు ఒక్కడికి బ్యాచ్ లేదు. ఎందుకంటే ఆ పేరుంటే రేపొద్దున గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆయన కొడతారని చెప్పి ఒక్కడికి పేరు లేదు. యూనిఫామ్ కూడా లేదు. రౌడీల్లో కూర్చొని కొడతాం. ఎందుకు చెప్తున్నారంటే మరి వాళ్ళకి అంత కష్టం వస్తే రోడ్డు ఎక్కారు, అనుకున్న సాధించదా? కాక్రోచ్ అన్నీ కలిసి ఏం చేశారంట? సాధించినాయి. అందుకని ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డలైన మన జీవితంలో కష్టం అనేది వస్తుంది. నీ యవ్వన వయసులో ఉన్నా వస్తుంది, పెళ్ళైనా వస్తుంది, పిల్లలు పుట్టిన తర్వాత వస్తాయి, ఎన్ని రకాలైన వస్తాయి. ఈరోజు ఒక ఉద్యోగం గ్యారంటీ ఉందా? ఈ ఉద్యోగం గ్యారంటీ ఉందా? లేదు. ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఏ ఉద్యోగం కూడా గ్యారంటీ లేదు. అంత మతపరమైన గొడవలు, రాజకీయపరమైన గొడవలు, కులపరమైన గొడవలు, భాషపరమైన గొడవలు, జాతిపరమైన గొడవలు, ప్రాంతపరమైన గొడవలు, ఇలాంటి గొడవలతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏది శాశ్వతంగా లేనే లేదు. ఉద్యోగం పోయిందంటే వాడికి ఇప్పుడు భయం ఏంటి? ఈఎంఐ ఎలా కట్టాలి? ఏమంట? ఉద్యోగం పోతే ఫస్ట్ వచ్చే భయం ఏంటి? అప్పు ఎలా కట్టాలి అనేది ఒక భయం. వాడికి ఇంటి అద్దె ఎలా కట్టాలి, భార్య పిల్లల్ని ఎలా పోషించాలి అనే భయం వచ్చేసి ఎంత చదువుకున్నా సరే ఏం చేస్తారు తెలుసా? ఏదో పనికి దిగజారి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తారంట? బ్రతకాలంటే, పోషించబడాలంటే ఏ పైన పర్లేని చెప్పేసి దిగజారిపోయి ఏం చేస్తారంట? దేనికో దానికే వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము సుఖము దుఃఖము ఇవన్నీ మనిషి జీవితంలో వస్తాయి. అయితే అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దాన్ని తట్టుకొని మనం ముందుకే వెళ్ళాలి. అది వచ్చిందని చెప్పి ఆగిపోతామా? ఆగిపోకూడదు. దాన్ని ఏం చేయాలంట? ధైర్యంగా ముందుకు సాగిపోయేవారు మనము కనబడు. కాబట్టి ఎన్ని విషయాల్లో మనకు సుఖం వస్తుందో ఒక 7 విషయాలు మీకు చెప్తాను. 7 విషయాలు మనము ఆ విధంగా ఉన్నట్లయితే మనకు సుఖం వస్తుంది అని దేవుని యొక్క వాక్యములోంచి మీకు నేను తీసి చూపిస్తా. బైబిల్ ఒక మాట రాస్తుంది, దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించేవారు ఉన్నారంట. ఎవరికంటే? దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించేవాడు ఉన్నారని బైబిల్లో రాయబడుతుంది. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడిని కూడా రాయబడుతుంది. కానీ ఇలా లోకంలో చూస్తే కొంతమంది వాళ్ళ కడుపునే దేవుడిగా భావించుకున్నారు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ అనుభవిస్తారు. అలా కాదండి, మనం కష్టపడాలి, సుఖాన్ని అనుభవించాలి. కష్టపడి సంపాదించుకోవాలి, కడుపు నిండా తినాలి. అంతేగాని అన్యాయంగానో మోసంగానో మనం చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక మనకి మొట్టమొదటిగా సుఖం అనేది ఎక్కడ దొరుకుతుందంటే కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో మొట్టమొదటిగా మనకు సుఖము సంతోషము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఎక్కడంట? దేవుని సన్నిధిలో. ఏమని రాస్తుంది? జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు. అంటే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని నీవు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే ఎక్కడుండాలి? మనం దేవుని చేతిలో ఉండాలి. ఎక్కడుండాలంట? దేవుని చేతిలో మనం ఉంటే ఎలా ఉంటామంట? క్షేమంగా ఉంటాం. అందుకే దేవుడు చెప్పాడు, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నా అన్నాడు. కాబట్టి దేవుని చేతిలో ఉంటే మనం సుఖముగా క్షేమంగా ఉంటాం. ఎందుకని? దేవుడు ఏమన్నాడు? నా చేతిలోంచి ఎవడు అపహరించలేడు అంటున్నాడు. దేవుని చేతిలో ఉంటే మనల్ని ఎవరు దొంగిలించలేరు, ఎవరు దొంగతనం చేయలేరు. కాబట్టి మనం ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. చెప్పండి, ఎవరి చేతిలో ఉండాలంట? దేవుని చేతిలో ఉంటే మనం ఎలా ఉండాలంట? సుఖముగా ఉంటాం. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద మనం ప్రయాణం చేసి వెళ్తున్నాం, చిన్న పిల్లాడు ఉన్నాడు. చిన్నపిల్లడు ఏం చేయాలి?
చిన్నపిల్లవాడిని తండ్రి కనుక చేయి పట్టుకొని తీసుకెళ్తే వాడికి ఏ ఆపద అపాయం రాదు, క్షేమంగా వెళ్తాం, క్షేమంగా వస్తాం. అదే ఒక్కడే వెళ్తే ఏం చేస్తాడు? ఏ కారు కిందో ఏ బండి కిందో పడతాడు, ఏ లారీ కిందో పడతాడు, వాడు తెలియదు. కాబట్టి ఏమవుతాడు ఎవరికీ తెలియదు. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా మనం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని చేతిలో మనం ఉండాలి. దేవుని చేతిలో మనం ఉన్నట్లయితే నిత్యము మనకేముంటే సుఖములు కలవు. సుఖం అంటే ఏంటి? క్షేమము. ఏమంట? సుఖం అంటే దాని అర్థం ఏంటంట? క్షేమము. కాబట్టి మనం క్షేమంగా ఉండాలి. ఏ కీడు రాకుండా, ఏ ఆపద రాకుండా, ఏ అపాయం రాకుండా, ఏ మరణం రాకుండా, ఏ శాతాలు మనం ముట్టకుండా, ఏ నష్టం రాకుండా, ఏది రాకుండా ఉండేది క్షేమం. అందుకని మన పాతకాళ్ళు ఏమంటారు? మీరు క్షేమంగా ఉన్నారా అంటారు. క్షేమంగా ఆ పదం కూడా మాట్లాడట్లా. మీరు బాగున్నారా అని అడుగుతున్నారు. ఏమన్నారండి? మీరు బాగున్నారా అంటున్నారు. లెటర్ రాసేప్పుడు ఏమని రాశారు? ఇతర కాలంలో చిన్నప్పుడు మేము ఇక్కడ క్షేమంగానే ఉన్నాము, మీరు అక్కడ క్షేమంగా ఉన్నారు, మేము తలంచుతున్నాము అని రాస్తారు. అదేనా? కాబట్టి తమిళ్లో అయితే సుకుమారికింగ్లా అంటారు. అంటే ఏంటి? క్షేమంగా ఉన్నారా అంటారు. తమిళ్లో సుకుమారికింగ్లా అంటే క్షేమంగా ఉన్నారా అని అర్థం. కాబట్టి దేవుని పెట్టిన మన అందరం కూడా సుఖంగా క్షేమంగా ఉండాలంటే మనందరం ఎక్కడ ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతులు అంటే ముందు దేవుని సన్నిధిలో ఉండాలి. ఎవరి సన్నిధిలో అంట? ముందు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని చేతిలో మనము ఉండాలి. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఉంటే మనం సుఖంగా క్షేమంగా ఉంటాము. అప్పుడు మన ఆత్మ అనేది వర్ధిల్లిద్ది. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ యోహాను గారు చెప్తున్నాడు, యోహాను గారు తన శిష్యుడికి చెప్తున్నాడు, గాయు అనే ఒక శిష్యుడు చెప్తున్నాడు అతన్ని ప్రేమించి, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని సౌఖ్యం అంటే కూడా అదే క్షేమమే. సౌఖ్యం అన్నా, క్షేమం అన్నా, సుఖమన్నా ఒకటే. కాబట్టి సౌఖ్యంగా ఉన్నారా అని కూడా అడుగుతారు. మీరు పాతకాలంలో మీరు వినుంటారు. ఏమని అడుగుతారు? మీరు సౌఖ్యంగా ఉన్నారా అంటారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని రాస్తుంది? నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను. అందుకని దేవుని బిడ్డలు మనందరం కూడా ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనము సౌఖ్యంగా ఉండడానికి, ఆత్మలో వర్ధిల్లడానికి ఏం చేయాలంట? ప్రార్థన అనేది మనము చెయ్యాలి. యోహాను గారు తన శిష్యుడి కొరకు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి, నువ్వు సౌఖ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఆత్మలో ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. ఇప్పుడు దినాల్లో చూస్తే చాలామంది శరీరంలో వర్ధిల్లుతున్నారు, అన్ని రంగాల్లో వర్ధిల్లుతూ ఉన్నారు. కానీ దేనిలో వర్ధిల్లాలి? మనము ఆత్మలో వర్ధిల్లాలి. ఇప్పుడు బాహ్యంగా బాగుండేది కాదు, అంతరంగంలో బాగుండాలి. పైకి చాలామంది బాగుంటారు, లోపల అన్ని సమస్యలు, బాధలు, దుఃఖములు, కన్నీరు, పోరాటములు అవన్నీ లోపల ఉంటాయి. పైకి నవ్వుతూ హిహి అని చెప్పి ఏం చేస్తారు? నవ్వుతూ కనబడుతుంటారు. కానీ పైకి కాదు, మన లోపల బాగుండాలి. అంటే స్పిరిచువల్గా బాగుండాలి, ఫిజికల్గా కాదు. శారీరకంగా మనం బాగుండేది కాదు, మన ఫిజికల్గా మనం ఏం చేయాలంటే బాగుండాలి. అందుకని ఇక్కడ యోహాను గారు చెప్పారు తన శిష్యుడికి, నువ్వు ఎప్పుడు కూడా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుస్తానని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రెండోది మనం చూసినట్లయితే మొట్టమొదటి దేవుని సన్నిధిలో ఆయన చేతిలో నిత్యము సుఖములు కలవని చెప్పి మనం చదివినాం. రెండోది మనం సుఖంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును. ఇక్కడ మనం చదువుచున్నాం 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వాక్యంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటంటే
మనము సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము ఎలా బ్రతకాలంట? సుఖముగా బ్రతుకు నిమిత్తము మనం సంతోషంగా బ్రతకాలి. ఈ దినాల్లో చూస్తే కొంతమంది, మొన్న నేను కోవూరు వెళ్ళి వస్తున్నాను, విజిటింగ్ వెళ్ళి వస్తుంటే రోడ్డు పక్కన కొంతమంది ఏం చేస్తారు, ఉన్నారు రోడ్డు అంటే వాళ్ళు ఉండటమే రోడ్డు పక్కన ఏదో పని చేసుకుంటారు, ఎక్కడ చెత్త ఏరుకుంటారు, సాయంత్రం కల్లా అమ్ముకుంటారు, ఏదో వచ్చిన డబ్బులతో వాళ్ళు ఆ రోజు తినేసి చెట్టు కింద పండుకుంటారు. వాళ్ళకి ఏ గొడవ లేదు, కానీ వాళ్ళు సుఖంగా పండుకుంటున్నారు. అదే మనకైతే ఏంటి, నెల వస్తుందంటే కరెంటు బిల్లు కట్టాలి, ఏంటి డోక్రా కట్టాలి, ఆ తర్వాత అప్పులు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, ఇంకా ఎన్నెన్నో కట్టాలి చెప్పి టెన్షన్ భయం మనకి. కానీ వాళ్ళకి ఏముంది, పొద్దునంతా ఏదో పని చేసుకుంటారు, ఏదో ఏరుకుంటారు, ఎన్ని అమ్ముకుంటారు, తినేసి సుఖంగా నిద్రపోతున్నారు. నేను అనుకున్నా ఏ లైఫే బాగుందిరా నాయన, మనం ఇన్ని సమస్యలతో మనం బాధపడుతున్నాం, వాడికి ఏ సమస్య శుభ్రంగా చెట్టు కింద పండుకున్నాడు, మనం కూడా అట్లా పండుకుంటే బాగుందని చెప్పారు సిస్టర్తో. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలైన మనము సుఖం లేకుండా, బైబిల్ ఏం చెప్తుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట వ్యర్థమే. మన డబ్బు ఎంత ఉన్నా కానీ నెమ్మది లేకుండా మనకి ఎందుకు, ఎంత డబ్బు ఉన్నా చెప్పండి, నెమ్మది లేకుండా విస్తారమైన డబ్బు ఉంటే దానివల్ల మనకు ప్రయోజనం ఉందా? లేదు. కాబట్టి దినాల్లో మనము డబ్బు లేదని బాధపడమాకండి. డబ్బు ఉంటే అన్ని సమస్యలే, డబ్బు ఉంటే అన్ని గొడవలే, అందరూ శత్రువులే, అందరూ విరోధులే, అందరూ పగవాలే, అందరూ మనకి నష్టపరచాలని చూస్తుంటారు. కాబట్టి ఎక్కువ డబ్బు లేదని బాధపడద్దు. డబ్బు కంటే కూడా సుఖంగా సంతోషంగా కష్టపడి కంటి నిండా నిద్రపోయే ఒక జీవితం మనకు కావాలి. ధనవంతులు చూడండి, చాలామంది వాళ్ళకి రాత్రి అంతా నిద్ర పట్టదు, బిజినెస్ గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు, డబ్బులు గొడవలు ఉండి రోజు బ్రాండీ తాగాల్సింది. వాళ్ళు తాగితేనే అవన్నీ మర్చిపోయి మత్తుగా నిద్రపోతారు. లేదంటే వాళ్ళకి అయ్యే గుర్తుకొచ్చి రాత్రి అంతా నిద్ర పట్టిద్దా? పట్టదు. తాగకపోతే ఏమిద్దంటే చేతిట్ట ఊగుతీట, ఇట్ట ఊగుతీటాగా. ఎందుకని అది పడాలి, అది పడకపోతే ఏమైందంటే ఇట్ట ఊగుతీక. కాబట్టి ధనవంతులు డబ్బు ఉంది కానీ వాళ్ళకి ఏం లేదు, సుఖము లేదు. సీసీ కెమెరాలు, కుక్కలు, సెక్యూరిటీ గార్డులు, బాడీ గార్డులు, గన్మెన్ ఎంతోమందిని పెట్టుకున్నారు. దేనికోసం? వీళ్ళ ప్రాణాలు పోతాయేమని చెప్పి. మనమైతే ఎన్ని ఉన్నాయా, శుభ్రంగా ఈడతాల మీద తలిపే శుభ్రంగా ఏం చేస్తున్నాం, పండుగ పొద్దున్న దాకా నిద్రపోతాం, ఏ భయం మనకి లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం సుఖంగా ఉండాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే ఇక్కడ ఏమని రాస్తుంది, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా, చూడండి, నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను దేవునికి ఏం చేయాలంట, చెల్లించు హెచ్చరించు ఉండాలి అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో మనము సుఖంగా బ్రతకాలంటే, ఇతరులు కూడా సుఖంగా బ్రతకాలంటే మనం ఏం చేయాలంట చెప్పండి, ప్రార్థన చేయాలి అందరి కోసం. ఏం చేయాలంట? అందుకని హిందువులు చెప్తున్నారు, బైబిల్లో ఒక మంచి మాట లేదు అంటున్నారు. ఏ మాట అంటే సర్వజన సుఖీభవ, సర్వజన సుఖినో భవ అనేది మా దాంట్లో ఉంది. బైబిల్లో అసలు అన్ని మాటే లేదన్న. మరి ఇక్కడ సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం ఉంది కదా బైబిల్లో. కాబట్టి దేవుడు చెప్పాడు, మీరు బాగుండాలి, ఇతరులు కూడా బాగుండాలి. కాబట్టి మీరు బాగుండాలి, ఇతరులు బాగుండాలంటే ఏం చేయాలి, అందరూ సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే మనం ఏం చేయాలంటే అందరి కొరకు ప్రార్థన అనేది మనం చేయాలి. మీ అందరూ తెలుసు, బైబిల్లో యోబు గారు ఏం చేశాడంట, తన స్నేహితులు అందరి కొరకు ప్రార్థన చేశాడు. చదవండి ఆ మాట, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. క్షేమం అంటే సుఖం. యోబు గారు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మరలా తన సుఖమైన జీవితం ఇచ్చాడు. ఇప్పుడు సుఖం ఉంది ఆయనకి, భార్య వలన సుఖం లేదు, పిల్లలు చచ్చిపోయారు, పంటలన్నీ కాలిపోయినాయి, పశువులు వంటిలన్నీ కాలిపోయినాయి, ఆయన ఒళ్ళంతా గజ్జి కురుపులతో నిండిపోయింది. ఇప్పుడు ఇలాంటి సుఖము లేని పరిస్థితిలో ఆయన ఏం మానలేదంట, ప్రార్థన చేయటం మానలేదు. మనమైతే ఏం చేస్తాం, దేవుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్ళాం, ఇదిగో నా అన్నీ పోయి, నా శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది, ఇంకెక్కడున్నాడు దేవుడు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగేది అని చెప్పేసి ఏం చేస్తారు, అందరూ ఏం చేస్తారంట, దేవుని వదిలేస్తారు. కానీ యోబు గారు ఏం చేస్తారు, దేవుని వదిలేస్తాడా? వదలలేదు. ప్రార్థన ఏం చేస్తాడంట, చేస్తూనే ఉన్నాడు.
కాబట్టి ఆయన ప్రార్థన చేయబట్టి ఆయనకి సుఖమైన జీవితాన్ని దేవుడు మరలా ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడంట? డబల్, ఏమంట, రెండంతలు ఇచ్చేశాడు దేవుడు. ఒక సుఖం ఉంటే ఆయనకి రెండంతల సుఖాన్ని ఆయన దేవుడు ఇచ్చేస్తాడు. ఆయనకి ఎలాంటి కష్టం లేకుండా దేవుడు ఆయన్ని ఆశ్రయించున్నాడు. అందుకని మన జీవితంలో మనం బాగుండాలన్నా, ఇతరులు బాగుండాలన్నా మనం ఏం చేయాలంట? చెప్పండి. మనం బాగుండాలని, ఇతరులు బాగుండాలని ఏం చేయాలంట? ప్రార్థన అనేది చేయాలి. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక మనము సుఖముగా బ్రతకాలంటే దేవుని యందు విశ్వాసం, నమ్మకం ఉంచాలి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి బైబిల్ చెప్తుంది, ఈ లోకములో ధనవంతులైన వారు గర్వించొద్దు. ఈ లోకంలో ధనవంతులైన వారు గర్వించొద్దు. అస్థిరమైన ధనము ఉందా? ఏమంటే అస్థిరం అంటే ఏంటి? స్థిరము కానిది, లేకుంటే శాశ్వతం కానిది. అస్థిరమైన ధనం అంటే స్థిరము కానిది, శాశ్వతం కానిది. అలాంటి ధనం మీద నమ్మకం పెట్టుకోవద్దు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మకం ఉంచండి. సుఖముగా అనుభవించడానికి ధారాళముగా దయచేసి దేవుని యందు మనం ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. ఈరోజు మనం సుఖంగా బతకాలంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలి? చెప్పండి. ఎవరు నమ్మకం ఉంచాలట? దేవుని మీద. ఈ దినాల్లో మనం చూస్తలేదు, కుటుంబస్తులు నమ్మకస్తులుగా ఉండట్లేదు. ఈ దినాన్న ₹1 కూడా ఇంట్లో కావాలంటే ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకని? వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళే ఉపయోగించుకున్నారు, కానీ కుటుంబం యొక్క అవసరాల కొరకు ఇవ్వకుండా కనబడుతున్నారు. కానీ ఇక్కడ చదువుతున్నాం, దేవుడైతే అస్థిరమైన ధనం మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు. స్థిరమైన ధనము సుఖముగా అనుభవించాకి ధారాళంగా దయచేసి దేవుని యందే నమ్మకం ఉంచండి. కాబట్టి మనం సుఖంగా బ్రతకాలంటే, మనకు కావలసిన అన్ని మనం పొందుకోవాలంటే, సుఖంగా అనుభవించాలంటే ధారాళంగా, అంటే కొలత లేకుండా విస్తారముగా దేవుడు మనకి ఇవ్వాలంటే మనకి ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద నమ్మకం. చెప్పండి అందరూ, ఎవరి మీద అంట? దేవుని మీద మనకి నమ్మకము ఉండాలి. అందుకే ఈ దినాల్లో మనుషులు నమ్ముతున్నారు, మనుషులు మోసం చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు? వెళ్ళి చీటీ వేస్తున్నారు. నెల 5,000 10,000 కడుతున్నారు. కొన్నిసార్లు ఏం చేస్తారు? ఆ చీటీ వేసిన వాళ్ళు ఎవరో ఎగ్గొట్టేసరికి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కొంతమంది ఏం చేస్తారు? చీట్లు వేయించుకొని అర్ధరాత్రి ఏం చేస్తారు? కొన్ని లక్షల కోట్ల రూపాయలు అందరి దగ్గర చీట్లు వేయించుకొని అర్ధరాత్రి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు, కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఏం చేస్తారు? అర్ధరాత్రి ఎత్తేస్తారు. కొంతమంది బ్యాంకుల్లో ఏం చేస్తారు? ముత్తు గోల్డ్ అని, ఆ గోల్డ్ ఈ గోల్డ్ ఏం చేస్తారు? బంగారం అంతా కుదబెట్టించుకున్నారు. ఒకసారి బోర్డు తిప్పేస్తారు వెనక్కి. ఏం చేస్తారంట? బోర్డు ఏం చేస్తారు? ఎత్తేసాము, అయిపోయిందని. కాబట్టి ఇప్పుడు మనం మనుషులు నమ్ముకున్నాము, ఇవన్నీ కూడా న్యాయం జరుగుతుందా? మనకి జరగట్లేదు. మనుషులు మనల్ని ఏం చేస్తారో మనకి తెలియదు. కాబట్టి మనం సుఖంగా అనుభవించాలంటే ఎవరి వల్ల మనం పొందుకోవాలి? నీతిగా, న్యాయముగా దేవుని వల్ల పొందుకుంటే దాన్ని సుఖంగా అనిపించవచ్చు. లంచాలు తీసుకోవడం, మోసాలు చేస్తూ, అబద్ధాలు ఆడు మనం సంపాదించే డబ్బుతో మనం సుఖంగా బతకగలమా? బతకలేం. ఒకవేళ అలాగే సుఖంగా బతకాలనుకున్నా కూడా అనేక రోగాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక బాధలు, ఇలాగా ఎంత దారుణంటే కొన్ని కుటుంబాలు నేను చూస్తున్నాను. అది ఎలాంటి కుటుంబాలు అంటే పోలీస్ కుటుంబాలు. ఏ కుటుంబాలు అంటే పోలీసుగా ఉండి చాలా మంది రౌడీజాలు చేసి అన్యాయంగా కొట్టి, అన్యాయంగా డబ్బులు తీసుకొని ద్రోహం చేసి చాలా చేస్తారు సార్. తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత లేకపోతే సర్వీస్లో ఉండగానే వాళ్ళ కుటుంబంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. వాళ్ళు అప్పుడు అంటారు, మేము ఏం పాపం చేసాం మాకు ఇట్లా జరుగుతుంది? ఒకటి తర్వాత ఒకటి అంటే అతను ఆ సర్వీస్ ఉన్నప్పుడు ఎంతమందిని కొట్టి ఉంటాడు అన్యాయంగా, ఎంతమందిని కాలుతో తన్ను ఉంటాడు, ఎంతమందిని పచ్చి బూతులు తిట్టుంటాడు, ఎంతమంది దగ్గర అన్యాయమైన నేరాలు మోపుంటారు, ఎంతమంది అన్యాయంగా లంచాలు తీసుకుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు? రోడ్డు పోయి అరటిపళ్ళు చేసి డబ్బులు ఇరాడికి, టిఫిన్ తినేసాడికి డబ్బులు ఇరు, ఇంకేదైనా వస్తాము ఏం చేస్తారు? తీసుకొని డబ్బులు ఎవరు? దీనివల్ల ఏమైపోతుందంటే ఆ పాపాలన్నీ ఒక దినాన్ని వాళ్ళు ఏం చేయాలంట? అనుభవించక తప్పదు. అందుకని మనం అలాంటి బాధలతో మనం వద్దండి. సుఖముగా
ధారాళముగా దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చేదాన్ని మనం ఏం చేయాలంట, పొందుకోవాలి. బైబిల్లో మీ అందరూ తెలుసు ఎంతోమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరి వలన ఆశీర్వాదం పొందారు? దేవుని వలన. ఎవరి వలన సమస్తాన్ని పొందుకున్నారు? దేవుని వలన. దేవుడు అబ్రహాంని ఆశ్రయించినప్పుడు ఆకాశ నక్షత్రాల కంటే సముద్రపు ఇసుకరేణుల కంటే విస్తారంగా నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం తగ్గిపోయిందా? తగ్గిపోలే. అందుకని మన అందరం కూడా ఏ విధంగా సంపాదించాలో కోరుకోవాలి. మన సొంత తెలివితేటలతోనా, లేకుంటే లోక సంబంధమైన తెలివితేటలతోనా, లేకుంటే భక్తిగల తెలివితేటలతోనా? భక్తిగల తెలివితేటలతో. 1 రూపాయి ఇచ్చినా చాలు, నీతిగా న్యాయంగా అదే మాకు ఆశీర్వాదం, అదే మాకు మంచిది అని చెప్పి ఏం చేయాలంటే దేవుడు ఇస్తాడని చెప్పేసి నమ్మకాన్ని మనము ఉంచాలి. ఎవరి మీద నమ్మకం ఉంచాలి చెప్పండి అందరూ? దేవుడి మీద సుఖముగా ధారాళంగా అనుభవించాకే దయచేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యందు మాత్రం మనం ఏం చేయాలి? నమ్మకాన్ని ఉంచాలి. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. కీర్తన 28:7. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కాబట్టి మనందరం కూడా ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. యెహోవా నా కేడుమును ఆశ్రయం. కాబట్టి మనందరం కూడా ఏది కావాలన్నా సరే మనుషుల మీద ఆశ్రయించి, మనుషులు ఆశించి, మనుషుల దగ్గర ఎదురు చూడటం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని అడిగి దేవుని ద్వారా పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. 4వది మనం చూసినట్లయితే కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను. 4వది మనం చూస్తే నీతి న్యాయములు అనుసరించడం ద్వారా దేవుడు సుఖమైన జీవితాన్ని మనకి ఇస్తున్నాడు. ఏ జీవితం అంట? నీతి న్యాయములు అనుసరించడం ద్వారా దేవుడు సుఖమైన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయం 15-16 వాక్యాలు చూడండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 15-16 వాక్యాలు చూడండి. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజువగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు ననుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజులు, యూదా రాజుల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు యోధా రాజు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు? నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట్టు చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించి క్షేమముగా ఉండలేదా? ఏమంట? నీతి న్యాయములు అనుసరించి నీ తండ్రి క్షేమంగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చు సుఖముగా బ్రతికెను. అలాగూ చేయుటే నన్ను తెలుసుకున్నట కాదా? ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వేదో పెద్ద బంగ్లా కట్టించుకొని, నువ్వేదో పెద్ద బిల్డింగ్ కట్టించుకొని వజ్రాలతోనో వైడీరాలతోనో మంచి చెక్కలతోనో కర్రలతోనో నువ్వు బాగా వైభోగంగా సుఖంగా ఉండేది కాదు. దేవుడు అంటున్నాడు, నీ తండ్రి నీతి న్యాయములు అనుసరించి క్షేమంగా బ్రతకలేదా? దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకుంటే కాదా? కాబట్టి మనము నీతి న్యాయం చేయాలి. దీనులకు దరిద్రులకు ఏం చేయాలంట? అన్యాయం చేయకుండా మనం ఏం చేయాలంట? న్యాయం చేయాలి. కొంతమంది ఏం చేస్తారు? పేదవాళ్ళని లెక్క చేయరు, మోసం చేస్తారు, గొడవ వేసుకుంటారు, తిడతారు, కొడతారు, ఏమన్నా చేస్తారు. పేదవాడు వాడు దిక్కు లేరని చెప్పి మనం అలాగ చేయకూడదు. ఎవరికైనా సరే ఏం చేయాలంట? మనము నీతి న్యాయం చేస్తే దేవుడు మనకి సుఖమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి దేవుడు మనకి సుఖమైన జీవితాన్ని, క్షేమకరమైన జీవితాన్ని ఇవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలంట? నీతి న్యాయములు అనుసరించాలి. చెప్పండి అందరూ, ఏమనుసరించాలంట? మనం నీతి న్యాయాలను మనం ఏం చేయాలంట? అనుసరించాలి. ఎప్పుడైతే మనం నీతి న్యాయం అనుసరిస్తున్నామో అప్పుడు దేవుడు మనకి సుఖాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో యెషయా గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం.
ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. చాలు. ఇక్కడ యేసు ప్రభు గురించి రాస్తుందండి. ఆయన పుట్టేటప్పుడు పుట్టక ముందుగానే రాస్తుంది. ఆయన ఇలా పుడతాడు, ఆయన వలన ఏం కలిగిద్దంటే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగును. అలాగే సర్వకాలము దావీదు సింహాసన రాజ్యమును అతనికి నియమించును. న్యాయములను నీతి వలన రాజ్యమును స్థాపించుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. ఇక్కడ వృద్ధి క్షేమము ఎవరి వలన కలుగుతుందంట? యేసు ప్రభు జన్మించడం ద్వారా. కాబట్టి మనం బ్రతుకుతున్నామంటే 10 మందికి ప్రవేశం ఉండాలి, మనకి ప్రవేశం ఉండాలి, మన కుటుంబానికి ప్రవేశం ఉండాలి. యేసు ప్రభు జన్మించక ముందుగానే యేసు ప్రభు వస్తాడు, ఆయన వలన వృద్ధి కలిగిద్ది, క్షేమం కలిగిద్ది, అతను మంచి నీతి న్యాయంగా పరిపాలన చేస్తానని చెప్పేసి ముందుగానే దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. అందుకని దేవుని బిడ్డలు మనందరం కూడా ఈ నీతి న్యాయాన్ని మనం నేర్చుకోవాలి, నీతి న్యాయాన్ని మనం చెయ్యాలి. ఎవరిని మనం మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు. చిన్నపిల్లలు వినండి, చదువుకునేటప్పుడు ఏం చేయాలి? కాపీ కొట్టాలని చూడకూడదు. ఏం చేయకూడదు? కాఫీ కొట్టాలి, వాడి దాంట్లో చూడాలి, వీడి దాంట్లో చూడాలని చెప్పి అది చేయకూడదు. ఉద్యోగం చేసుకోవడం ఏం చేయడు? లంచం తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, మోసం చేయాలి, అలాంటిది మనకు ఉండకూడదు. ఎందుకంటే మనకి నీతిగా వచ్చిన కొంచెమే మనకు తృప్తిగా, అది మేలుగా ఉంటుంది. మనకి అన్యాయంగా వచ్చింది మనకి ఎప్పుడైనా కీడు వస్తుంది దానివలన. కాబట్టి అలాంటి కీడు రాకుండా అంటే నీతి న్యాయములు మనము జరిగించినట్లయితే కనుక మనకు మేలే జరుగుతుంది. 5వది మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో అప్పుడు మనకు క్షేమం కలిగేది. 5వది సామెతల గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. ఇక్కడ మనం చదువుచున్నాము, ఏమని మనం చదువుచున్నాము? ఎన్నో వాక్యం చదివారు? 2వ వాక్యం కదా. అవి దీర్ఘాయువు అంటే పైన చదువుతున్నాం, నా కుమారుడా నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. కానీ దేవుని యొక్క ఉపదేశాన్ని విని దేవుని యొక్క ఉపదేశ ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా మనం గైకున్నట్లయితే కనుక అవి మనకి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మనకే అనుగ్రహిస్తున్నాయి. కాబట్టి సుఖజీవంతో గడిచే దినములు శాంతిని మనకి కలగాలి అంటే కనుక మనం ఏం చేయాలంట? దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించినట్లయితే సుఖము క్షేమం అనేది మనకి దొరుకుతుంది. యోబు గ్రంథంలో 36వ అధ్యాయం 10వ వాక్యం మనం చదివినట్లయితే, యోబు గ్రంథం 36:10 మనం చదువుచున్నాము, మనము క్షేమంగా ఉండాలంటే దేవునికి ఆజ్ఞలు అనుసరించాలి. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవ చేయుము, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. కాబట్టి ఇక్కడ ఉపదేశం వినడానికి వాళ్ళ చెవును తెరవచేయము. ఉపదేశం విని వాళ్ళ చెవులోకి వెళ్ళి పాపాన్ని విడిచిపెట్టాలి. వాళ్ళు ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని విన్నాను కాబట్టి నేను పాపము చేయను అంటున్నాడు దావీదు. కాబట్టి పాపము చేయకున్నట్లు మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. అంటే నేను చదువుతున్న వాక్యంలో ఉపదేశం వినడానికి వాళ్ళ చెవులు తెరవచేయము, పాపం విడిచిపెట్టి వాళ్ళు రావటానికి సహాయం చేయండి. వారు ఆలకించి ఆయన్ని సేవించిన తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరం సుఖముగాను వెళ్ళబుచ్చేదారు. దినములు సంవత్సరాలు అంటే చూడండి ఏంటంట, దినాలు సంవత్సరాలు కూడా క్షేమంగా ఉంటారంట వాళ్ళు. ఎలాగా? దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు సుఖంగాను క్షేమంగాను ఉంటారని దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నాం. ఆ రోజుగా మనం చూసినట్లయితే మన దినాలు సుఖముగా క్షేమంగా ఉండాలంటే దీనులను మనం ఏం చేయాలంట? నిత్యము మనం ఏం చేయాలంట? చూడండి, చదవండి 37వ కీర్తన 11వ వాక్యం. దీనులు నిత్యము సుఖము కలిగి ఉండాలి అంటే 37వ కీర్తన 11వ వాక్యం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దీనులు ఏం చేస్తారంట? లోకాన్ని ఏం చేస్తారంట? స్వాధీనపరుచుకుంటారు భూమిని.
దీనిలో ఏం చేస్తారంటే భూమిని స్వాధీనపరుచుకుంటారు కాబట్టి బహు క్షేమము కలిగి సుఖించెదరు. కాబట్టి మనం దీన మనసు కలిగి ఉండాలి. గాంధీ గారు ఏం చేస్తారంట, దీనిలో భూమిని స్వతంత్రించుకుంటారు అనే వాక్యాన్ని విని ఆయన ఏం చేశాడు, దేశానికి స్వతంత్రాన్ని తెచ్చాడంట. ఏం చేశాడంట, దేశానికి స్వతంత్రాన్ని తెచ్చాడు. అలాగనే బైబిల్లో ఉన్న మాటని ఆయన తిరగేసి మాట్లాడాడు. ఏది, దుష్టుల ఆలోచనపు నడువుక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చొని చోట కూర్చోండక అనే దాన్ని ఏం చేస్తాడంట, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని చెప్పాడు. విన్నారా? కాబట్టి దాన్ని రివర్స్ చేసి మాట్లాడినాడు తిరగేసి. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దీనులుగా మనం ఉన్నట్లయితే భూలోకంలో మనకు కావలసిన అన్ని మనం స్వతంత్రించుకుంటాము. బహు క్షేమము కలిగి సుఖముగా మనం బ్రతకగలం. ఎలా బ్రతకగలం అంటే బహు క్షేమము కలిగి సుఖముగా మనం బతకాలంటే కనుక ఎలా ఉండాలి, మనము దీనులుగా ఉండాలి. చెప్పండి అందరూ, ఎలా ఉండాలంట, క్షేమంగా సుఖంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంట, దీనులుగా ఉండాలి. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంటే ఆశీర్వాదాన్ని పొందుతారు. దీన మనసు లేని వారు ఆశీర్వాదం పొందుతారా? చెప్పండి, దీన మనసు లేని వారు ఆశీర్వాదం పొందుతారా? పొందలేరు. చదవండి, ఏబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. కాబట్టి ఇక్కడ మనం చూసిన వాక్యములో ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో నుంచును, దుఃఖించు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. కాబట్టి మనం దీనులుగా ఉన్నాము అంటే కనుక ఉన్నత స్థలాల్లో దేవుడు కూర్చొని పెడతాడు. అలాగే దేవుడు మన దుఃఖాన్ని తొలగించి మనకేం కలిగిస్తాడంట, క్షేమస్థితిని మనకి కలిగిస్తాడు. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. ఈ సత్యాన్ని అనుసరించి మనం ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం కోరుతుంది. ఏడోది మనం చూసినట్లయితే కనుక మనం కష్టపడడం ద్వారా సుఖాన్ని మనం పొందుతాము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథం 2:24. అన్నపానములు పుచ్చుకునుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియూ లేదు. ఇదిను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యములో మనం ఏమని మనం చదువుతున్నామో మనిషి యొక్క జీవితంలో ఏమని రాస్తుందంట, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే తన కష్టార్జితం చేత సుఖం అనిపించడం కంటే నరునికి మేలుకరమైనది ఏది లేదు. చూసారా, అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం చేత సుఖం అనుభవించడం కంటే నరునికి ఇంకా మేలుకరమైనది ఏది లేదు. కాబట్టి బైబిల్ ఒక మాట రాస్తుంది, జీతానికి పాత్రుడు అంటే ఎవరంట, ఎవడైతే కష్టపడుతున్నాడో పనివాడు తన జీతానికి ఎవరంట, పాత్రుడు. ఎవరైతే కష్టపడి తన పని చేస్తున్నాడో పనివాడికి ఏమంటున్నాడు, దేవుడి జీతానికి పాత్రుడు. అందుకని మనం జీవితంలో కష్టపడి పైకి రావాలా, సుఖపడి పైకి రావాలా, మోసం చేసి పైకి రావాలా, కష్టపడి పైకి రావాలా? కొంతమంది అంటారు, నేను అందరిని తొక్కుకుంటూ వచ్చి పైకి వచ్చానంటాడు. ఏం చేస్తాడు, అందరం మోసం చేసుకుంటూ ఏం చేస్తాడు, అందరిని అనిచి అందరు నోర్లు మూపించి ఏం చేస్తారు, నోటితోనో క్రియలతోనో ఎలాగైనా సరే ఏం చేస్తాడంటే పైకి రావాలని చెప్పేసి ప్రయాసపడతారు. అందుకే ఇక్కడ దేవునికి వాక్యం చెప్తుంది, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే తన కష్టార్జితం చేత సుఖం అనుభవించడం కంటే నరునికి మేలుకరమైనది ఏది లేదు. ఇది దేవుని వలన కలుగునదే నేను తెలుసుకుంటుని. కాబట్టి దేవుని వలన మనకు కలిగేది ఏంటంటే మనం అన్నపానలు పుచ్చుకోవాలి, కష్టపడి పైకి రావాలి. ఎవరిష్టం అది? దేవుని ఇష్టం. దేవుని ఇష్టం ఏమన్నా మనం కష్టపడి పైకి రావాలి, కష్టపడి అన్నపానములు పుచ్చుకోవాలి, అది దేవుడు చెప్తున్నాడు. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా కష్టపడి పైకి రావడానికి మనం ఇష్టపడాలి. కొంతమంది చూడండి కష్టపడకుండానే ఉద్యోగం చేసి సంపాదించాలంట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్. ఏ జాబ్ అంట? సాఫ్ట్వేర్ జాబ్ కావాలన్నారు. ఎందుకని సాఫ్ట్వేర్ జాబ్ని ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు చెప్పండి మీరు? జీతం ఏం లేదు, అక్కడ 15,000. ఏసీలో కూర్చొని పని చేయొచ్చంట, ఎండ తగలదంట. ఎక్కడ ఉంటుందంట? ఏసీలో కూర్చొని ల్యాప్టాప్ పెట్టి ఏం చేయొచ్చంట, పని చేయొచ్చంట. అందుకని అందరూ ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లే లేవు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎంత ఇస్తారన్నారు, 15,000 20,000 ఇస్తారండి. వాడు రూమ్ రెంట్కి, వాడి బైక్ పెట్రోల్కి, వాడి సెల్ ఫోన్ రీఛార్జ్కి, వాడి టిఫిన్కి కూడా రావా డబ్బులు. ఇంకా
కాబట్టి ఈ దినాల్లో సాఫ్ట్వేర్ అన్నారు కానీ వాళ్ళ జీవితంలో ఎలాంటి సుఖము సంతోషం అనేది లేదు. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా కష్టపడాలి. తెలివిగా కష్టపడవచ్చు, మోసం చేయకుండా జ్ఞానంగా కష్టపడవచ్చు, తెలివితేటలతో కష్టపడవచ్చు. ఏంటి కష్టపడి పైకి రావచ్చా రాకూడదా? కష్టపడి ఎలాగైనా సరే తెలివితేటలు ఏం చేయొచ్చు, మనము పైకి రావచ్చు. సామెతల గ్రంథం 14:33 వాక్యం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 14:33. తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యములో దేవుని బిడ్డలైన మనందరం కూడా ఏమని మనం చదువుతున్నాం? తెలివి గలవాడు లేదంటే తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును. కాబట్టి మనం తెలివి గలవారిగా మనం ఉంటే జ్ఞానం మనలో సుఖంగా నివాసం చేస్తుందండి. అందుకని దేవుని బిడ్డలే మనం ఈ వాక్యాన్ని చదువుతున్నా, వాక్యాన్ని వింటున్నా, మన యొక్క జీవితంలో సుఖము సంతోషం మనకు కావాలి. కానీ అది ఎలా కావాలంటే మోసాలు చేయకుండా, అన్యాయం చేయకుండా, ద్రోహం చేయకుండా, కీడు చేయకుండా మనం కష్టపడి సంపాదించుకోవాలి. ఇప్పుడు వాక్యం మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా మనము ఎలాగూ మన సుఖం అనుభవిస్తాం? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని చేతిలో. రెండోది సుఖాన్ని ఎలా అనుభవిస్తాం? మనం ప్రార్థన చేయటం ద్వారా. మూడోది ఎలాగ అనుభవిస్తాం? మనం నమ్మకం ఉంచడం ద్వారా. నాలుగోది నీతి న్యాయములు జరిగించడం ద్వారా. ఐదోది ఉపదేశాన్ని విని వాక్యానుసారంగా జీవించడం ద్వారా. ఆరోది దీన మనస్సు కలిగిన ద్వారా. ఏడోది కష్టార్జితం ద్వారా. కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ వాక్యాన్ని, సత్యాన్ని వినిస్తున్న మనం మన జీవితంలో సుఖాన్ని అనుభవించాలి. అయితే లోకానుసారైన సుఖం కాదు, మనుషులు అనుభవించే శరీర సుఖం కాదు, మత్తు సుఖం కాదు, దైవికమైన సుఖము మన జీవితంలో కలగాలి అంటే మన వాక్యాన్ని విని, వాక్యానికి లోబడి, వాక్యానుసారం మనం జీవించాలి. మొట్టమొదటి ఏం చెప్పండి? బైబిల్ మూసేసి చెప్పండి, గుర్తుందో లేదో. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఆయన చేతిలో నిత్యము సుఖములు కలవు. రెండోది మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం ద్వారా సుఖము కలదు. మూడోది దేవునికి నమ్మికించడం ద్వారా మనకు సుఖము కలదు. నీతి న్యాయాలు అనుసరించడం ద్వారా మనకు సుఖము కలదు. దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా సుఖము కలదు. దీన మనస్సు కలిగినట్టు వల్ల మన సుఖము కలదు. తర్వాత కష్టార్జితం ద్వారా మనం సుఖపడతాం. అందుకని దేవుని బిడ్డ మనం పిల్లలకి నేర్పించాల్సింది, మనం నేర్చుకోవాల్సింది. దాని ప్రకారం జీవిస్తే దేవుని వలన సుఖముని, సంతోషాన్ని, క్షేమాన్ని మనం పొందుకుంటాం. అలాంటి సుఖముని, క్షేమముని, సంతోషాన్ని పొందుకొని జీవించకు. దేవుడు మనల్ని సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. స్తోత్రాలు.